రేపు అనగా 25వ తేదీ సాయంత్రం గురువారం 4 గంటలకు పాతూరులో ఉండేటువంటి శారదా స్కూల్ ఆవరణలో నిన్న మృతి చెందిన మంగళవారం సాయంత్రం మృతి చెందిన సుప్రసిద్ధ సినీ దర్శకుడు శ్రీ కైలాసం బాలచంద్ర గారి సంతాప సభ జరపాలని చెప్పి బ్రాహ్మణ మహాసంఘం కావలి శాఖ నిర్ణయించింది. బాలచంద్ర గారు బేసిక్గా తమిళ దర్శకులైనప్పటికీ తెలుగులో కూడా ఎన్నో సుప్రసిద్ధమైనటువంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీశారు. ఎంతోమంది నటుల్ని తర్వాత హీరోయిన్ కథానాయకుల్ని అందరినీ పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన కమల్ హాసన్, రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్గా వెలుగుతున్నారు ఆల్ ఇండియాలోనే. అలాగే ఎన్నో సినిమాలు బాలచంద్ర రంగాన్ని గుర్తుకొచ్చేటువంటి సినిమాలు ఆకలి రాజ్యం, మరో చరిత్ర, అందమైన అనుభవం, ఇది కథ కాదు, అంతులేని కథ, రుద్రవీణ, సింధు భైరవి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ఉత్తర భారతదేశంలో సత్యజిత్రేతో సమానంగా దక్షిణ భారతదేశంలో వెలుగొందారు బాలచంద్ర గారు. 84 ఏళ్ల వయసులో మంగళవారం సాయంత్రం మద్రాసులో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు సాయంత్రం సుప్రసిద్ధ సినీ దర్శకుడి యొక్క సంతాప సమావేశాన్ని 4 గంటలకు ఏర్పాటు చేయనుంది. సినీ అభిమానులు, మిత్రులు, పట్టణంలోని ప్రముఖులు, మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా బ్రాహ్మణ మహాసంఘం కావలి తరఫున కోరుతున్నాం. నిన్న జరిగిన సందర్భంలో బాలచంద్ర గారు సినీ దర్శకుడు, ప్రముఖ సినీ దర్శకుడు అయినటువంటి బాలచంద్ర గారు మృతికి సంతాపం బ్రాహ్మణ సంతాపం తెలియజేస్తున్నాము. దాని సందర్భంగా కావాలి రేపు శారదా ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు చిన్న సభ ఏర్పాటు చేసి నివాళులర్పించే కార్యక్రమం ఉంది. బ్రాహ్మణ మహాసోదరులందరూ కూడా, మా సంఘ సోదరులందరూ కూడా ఆ కార్యక్రమం చేసి సభను జయప్రదం చేసేందుగా కోరుతున్నాను. అరే తెలియలేదు అన్న లాస్ట్ ఓకే ఓకే ఎమ్మెల్యే చెప్తే 3 రోజుల క్రితం అదే అన్నా యాదన్నా రెడీమేడ్ షాపా? అవునా మొదట పెడతా నేను చెప్తాను ఇప్పుడు. అర్థమవుతులే మన మనమే చేద్దాం అనుకుంటాం. itu ini mau saya kerja udah. ఏ ఛానల్ మీది? ఈరోజు మనం వస్త్ర వ్యాపార రంగంపై ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కావలి మన నెల్లూరు జిల్లా సంబంధించిన వస్త్ర వ్యాపార రంగం మరి దినదినకండంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వర్షాలు లేని కారణంగా, వర్షాభావం పూర్తిగా లేని కారణంగా చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతంలో కంటే
చాలా వస్త్ర వ్యాపార రంగం హీనంగా ఉంది. ఈరోజు ఇక్కడ కావలిలో దాదాపు 400 హోల్సేల్ వస్త్ర వ్యాపార దుకాణాలు ఉన్నాయి. అట్నే రిటైల్ ఒక 100 నుంచి 150 దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ కావలిలో ఈ మధ్య కాలంలో ఎందుకని అర్థం కావట్లేదు, కానీ జనాల దగ్గర డబ్బులు లేకపోవడం అనేది ఒక కారణంగా మెయిన్గా కనపడతా ఉంది. రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులకి ఈ నెల్లూరు జిల్లాలో రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. దీని కారణంగా మొత్తం వ్యాపార రంగంపైనే ఇది తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నాను. ఈరోజు కనీసం ఇంకా రాబోయే ఈ 10-15 రోజుల్లోనా కొంత వర్షం పడితే ఈ నీళ్ల ఇబ్బంది అనేది లేకపోతే రైతులు కొంత పురోగమాభివృద్ధి చెందుతారని భావిస్తున్నాం. అయినప్పటికీ ఈ గత 3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వ్యాపారం చాలా ఘోరంగా ఉందని చెప్పేదానికి మేము కూడా చాలా బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపార రంగం కావలి ఈ నెల్లూరు జిల్లాలో డెవలప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఏపీ టెక్స్టైల్ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఒక వారం 10 రోజుల్లో సీఎం గారు ఫ్రీగా ఉండేటప్పుడు వెళ్ళి ఈ వస్త్ర వ్యాపార రంగం డెవలప్కి కావాల్సిన పరిస్థితులను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. I'm so honored for inviting me to this Nalanda group of schools. I thank you to the director Wasim sir and all the staff and children for this wonderful time here. Today my speech will be the mixture of English and Telugu, so it will be good for you all to understand the meaning of Christmas. I really so happy to be here. నేను మీ మధ్యలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రియ డైరెక్టర్ గారు కానీ, అదే రీతిగా స్టాఫ్ కానీ, ఇక్కడున్న విద్యార్థులు కానీ, మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో క్రిస్మస్ యొక్క సందేశాన్ని, the message of Christmas is very simple and we can all understand with a clear understanding. I want to explain you what happened 2000 years back. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందన్న సత్యాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఫాదర్గా ఒక ప్రిన్స్ ఆఫ్ పీస్గా మనం గుర్తించగలిగితే మన జీవితాల్లో కావలసిన ప్రతి జవాబు, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ప్రభు యేసుక్రీస్తులో మనము పొందగలుగుతాం. Bethlehem,
ఆరోగ్యవంతులందరూ కూడా రక్తం ఇచ్చి అనారోగ్యాల్లో ఉండేటువంటి వాళ్ళని కాపాడాలని మనవి చేస్తున్నాను. నా అనుభవంలో నేను 10 సంవత్సరాల నుంచి విరివిగా ఉన్నప్పుడు నేను వారిని చూసి ఎన్నో బాధల అనుభవాలు నేను అనుభవించాను. మరి రక్తం పోతున్నాయో నేను చూశాను. ఎంతో మందికి అనేక మన కావల్లో రెడ్ క్రాస్ లేనప్పుడు కూడా నేను నెల్లూరు నుంచి కూడా రక్తం దేవదూతలు పరలోకం నుంచి ఓ ప్రత్యేకమైన గానామృతంతో పాటలతో ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా కావలి, అంబేద్కర్ నగర్, అరుంధతిపాలెం పేదల మధ్య క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటూ జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ మరియు జీసస్ ప్రీచర్స్ అసోసియేషన్ ద్వారా మరి ఈరోజు పేద ప్రజల మధ్య మరి క్రిస్మస్ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పెద్దలు శ్రీ బేదా మస్తాన్ రావు గారు మరి వారి యొక్క శుభములు అందించారు. అలాగే మన కావలి ఎంఆర్ఓ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క శుభములు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పేదలకు వస్త్రదాన కార్యక్రమం, అలాగే మరి ఈరోజు బ్లడ్ బ్యాంకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి పేదలకు రక్తదాన శిబిరం కూడా ఇక్కడ నిర్వహించడం, అలాగే మా పిలుపుని అందుకొని మా వార్డులో అనేక మంది ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం అనేది కూడా సంతోషకరమైన విషయం. మరి ఇలాగా ప్రతి ఒక్కరూ చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ తోటి వారిని మేలుకొల్పే విధంగా ఈ కార్యక్రమాలు మరి కాపాడగలిగితే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని ఈ యొక్క కార్యక్రమాన్ని క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ సంతోషంతో మరి ఆనందంతో ఉండాలని ప్రభు పేరట అందరిని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. జనాలందరినీ రెడీ సార్ రెడీ. మంచి పాస్ కలవాలి